దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్ కి పోయి కంప్లైంట్ చేస్తాం, పోలీసులే దొంగతనం చేస్తే అది పరిస్థితి. ఎక్కడన్నా గతంలో లోకల్ బాడీల్లో ఎక్కడ చెదురుముదురు సంఘటనలు జరగలేదు అన్నట్లా గత 20-30 సంవత్సరాల నుంచి. కానీ పోలీసులే కిడ్నాప్ చేయటం, కౌన్సిలర్ వెళ్ళకపోయి వాళ్ళని బెదిరించడం, మీ మీద కేసులు ఉంటాయని పిలిపించుకొని వాళ్ళని మీరు మారకపోతే, పార్టీ మారకపోతే రేపటి నుంచి మీరు ఊర్లలో ఉండలేరు, మీ వ్యాపారాలు చేసుకోలేరు, బెదిరించినప్పుడు ఏం చేయగలుగుతాం? అందుకే చెప్తున్నాం కదా, తప్పకుండా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డ్ చేస్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హామీ ఇచ్చారు, ఎవరైతే అధికారులు ఈ రోజున ఎవరైతే ఈ బెదిరింపులు చేస్తున్నారో రేపు వీళ్ళందరి మీద కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతాయి. ఏదో ఈ రోజు అయిపోయింది వదిలేస్తాం సిఐల్ని ఎస్ఐల్ని, చాలా మంది పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొడుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి సిఐ. అటువంటి వాళ్ళ మీద రేపు మళ్ళీ ఎఫ్ఐఆర్లు బుక్ అవుతాయి. ఆ రోజున స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా పల్నాడు, గురిజాల, మాచల్ల మాకు మాట ఇచ్చారు, ఎవరైతే అధికారులు అతిగా చేస్తున్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసే అవసరం అయితే వాళ్ళ ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయబోతుంది వచ్చే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పారు. రేపు బహుశా పల్నాడు వచ్చినప్పుడు ఆయనే స్వయంగా ప్రకటన కూడా చేయబోతున్నారని తెలియజేస్తారు.